జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము రక్షకా. నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము రక్షకా. నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకములున్నను, ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకములున్నను, ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నా కడనున్న నిజమిది రక్షకా. అన్ని పోవును నీవు నా కడనున్న నిజమిది రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. పాప మార్గము దరికి పోవక పాతయాశల గోరక. పాప మార్గము దరికి పోవక పాతయాశల గోరక. ఎప్పుడు నిన్నే వెంబడింపద కృపను సంగుము రక్షకా. ఎప్పుడు నిన్నే వెంబడింపద కృపను సంగుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము రక్షకా. నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము రక్షకా. నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ప్రభువునందు ప్రియమైన వార్లారా, ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ దేవుని వాక్యములో నుండి అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము ఆధారం చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. గత నా సందేశములో అనగా ఏప్రిల్ నెల 19వ తేదీ సువార్తకు సిద్ధపాటు అనే అంశముతో నేను మీ ముందుకు వచ్చాను. యేసు పునరుద్ధానుడైన తరువాత 40 రోజులు
శిష్యులను ఎలాగూ సిద్ధపరచాడో, మేడగదిలో శిష్యులు 10 రోజులు ఎలా సిద్ధపడ్డారో అనే విషయాలను మనము ధ్యానించాం. నేడు పేతురు సందేశము అనే అంశముతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. పేతురు సందేశము ఒక మోడల్ సందేశముగా అది ఉంటూ ఉన్నది. అప్పుడే సంఘము రూపుదిద్దుకుంటూ ఉన్నది. సంఘము పేతురు ఇచ్చినటువంటి సందేశముతో అది ఇంకను అభివృద్ధి చెందినట్లుగా చూస్తూ ఉన్నాం. పేతురు సందేశము 2వ అధ్యాయము 14వ వచనం మొదలు 37వ వచనం వరకు కూడా ఉన్నది. 34 వచనాలలో పేతురు ఎంతసేపు ప్రసంగించాడో మనకు తెలియదు. కానీ మనం చదువుకోవడానికి అది ఒక 5 నిమిషాల లోపల ముగించవచ్చు. కానీ ఆ సందేశం యొక్క ఫలితం 3,000 మంది బాప్తిస్మము పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. 3,000 మంది ప్రభావితులు కావడానికి ఆ సందేశములో ఉన్న ప్రాముఖ్యమైన అంశాలు ఏవి అని మనము గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఈ సందేశానికి వేదిక కూడా మేడగదే అయి ఉంటూ ఉన్నది. సంఘము దేవాలయములో కాదు కానీ ఒక గదిలో ప్రాణము పోసుకున్నది. అనేకులకు సువార్త ప్రకటించిన, ఒకరికి సువార్త ప్రకటించిన పేతురు సందేశము యొక్క మోడల్ ఎంతైనా ప్రతి విశ్వాసికి అవసరము అని నేను తలస్తూ ఉన్నాను. ఆ సందేశములో ఉన్నటువంటి 4 అంశాలు వ్యక్తిగతంగా నేను గమనించినవి ఏవనగా, మొదటి విషయం ప్రవచనము, 2వది ప్రభువు, 3వ అంశము పశ్చాత్తాపము, 4వ అంశము ప్రత్యేకత. మొదటి అంశమును చూచినట్లయితే ప్రవచనము 2వ అధ్యాయం 17వ వచనం మొదలు 21వ వచనం వరకు కూడా పేతురు ప్రవచనాన్ని ఎత్తి చెప్పుచూ ఉన్నాడు. మేడగదిలో పరిశుద్ధాత్మ కృమ్మరింపబడినప్పుడు ప్రజలు కలవరపడుతున్నారు. కొందరైతే వీరు క్రొత్త మద్యము చేత నింపబడ్డారు అని అనుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పేతురు ప్రవచనాలను ఎత్తి చెప్పుచూ ఉన్నాడు. ప్రవచనము రకరకాలుగా ఉండవచ్చు. అనగా ప్రవచనము తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని గమనించినట్లయితే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, బుద్ధి చెప్పుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది అని అంటూ ఉన్నాడు. ప్రవచనం ఎన్నెన్నో విషయాలను చేయవచ్చు. కానీ ఇక్కడ తప్పుదిద్దుతూ ఉన్నది. అనగా వారిలో ఉన్నటువంటి అపోహలు, క్రొత్త మద్యముతో వీరు నిండలేదు, మీరు కలవరపాటు చెందనవసరం లేదు, ప్రవచనాలలో ఉన్నదే ఇక్కడ నెరవేరుతుంది అనేటువంటి విషయాన్ని పేతురు తేటపరుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారి ఆలోచన తప్పు అనే విషయాన్ని ప్రవచనం ద్వారా పేతురు సరిచేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం మొదలు 35వ వచనం వరకు కూడా గాజా మార్గములో ఫిలిప్పు పరిచారకుడు నపుంసకుని ఎదుర్కొంటాడు. నపుంసకుడు దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు కానీ గ్రహించడం లేదు. కానీ దాన్ని గ్రహించే విధంగా ఫిలిప్పు తేటపరుస్తాడు. ప్రవచనాలను చదువుతున్నాడు కానీ గ్రహింపు లేదు. అనగా దేవుని వాక్యాన్ని గ్రహించడానికి పేతురు సందేశము అక్కడ అవసరమైంది. ఇక్కడైతే ఫిలిప్పు దానిని తేటపరచాడు. అలాగే 18వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూసినట్లయితే, పౌలు దర్శనము పొందిన తరువాత
దేవుని వాక్యాన్ని ఏ రీతిగా ప్రకటించాలి అనేటువంటి విషయాలను ప్రిస్కిల్లా అకుల అతని చేర్చుకొని దేవుని వాక్యాన్ని విశదపరచారు. వారు విశదపరచిన తరువాత పౌలు బలముగా సువార్తను ప్రకటించాడు. కాబట్టి ఒక్కో ప్రాంతములో ఒక్కో సమస్య ఉండవచ్చు. ఏ సమస్య అయినా అది ప్రవచనముల ద్వారా సరి అయినదా కాదా అనేటువంటి దానిని మనం పరిశీలన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అపోస్తుల కార్యములే 17వ అధ్యాయం 11వ వచనంలో పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినం లేఖనములను పరిశోధించుచు వచ్చారు. బెరయలో ఉన్నటువంటి వారు లేఖనాలను పరిశోధిస్తూ ఉన్నారు. లేఖనాలను పరిశోధించుట ద్వారా వారు వెళుతున్నటువంటి మార్గం లేదా వారు అనుసరిస్తున్నటువంటి వాక్యము, వారు బోధిస్తున్నటువంటి వాక్యము సరైనదా కాదా అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రవచనం అనేటువంటిది సరిచేస్తూ ఉన్నది. సందేశానికి ప్రవచన ఆధారం ఎంతైనా అవసరమై ఉంటూ ఉన్నది. మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వచనములో కూడా చూచినట్లయితే ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచు, సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచు, వాక్యము స్థిరపడాలి. వారు చేసే సూచక్రియలు సరి అయినవా కావా, వారు చేస్తున్నటువంటివి సరి అయినవా కావా అని అనడానికి వాక్య ఆధారము ఎంతైనా అవసరమై ఉంటున్నది. అలాగే రోమా పత్రిక 15వ అధ్యాయం 18వ వచనంలో అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియల చేతను, అన్యజనులు విధేయులగునట్లు, అన్యజనులు విధేయులు కావాలి అంటే వాక్యము అవసరమై ఉంటూ ఉన్నది. కాబట్టి ఏ సువార్త పరిచర్య అయినా, మనం చేసే ఏ పని అయినా, ఏ అద్భుతమైనా అది వాక్యానుకూలమైనదా లేదా అనేటువంటి దానిని పరిశీలించాలి. వాక్యము పరిస్థితులను చక్కపరుస్తుంది, సరిదిద్దుతూ ఉంది. పాత నిబంధనలో ప్రవక్తలను చూస్తాం. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, వాక్ ప్రవక్తలు ఉన్నారు, లేఖన ప్రవక్తల ఉన్నారు. వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి తప్పులను, వారు అనుసరిస్తున్న ఆచారములను వారు సరిదిద్దిన వారిగా ఉన్నారు. కాబట్టి ప్రవచనాలు సరిదిద్దుతూ ఉన్నాయి, కరెక్ట్ చేస్తూ ఉన్నాయి. అలాగే పౌలు పత్రికలలో కూడా సంఘాలకు పౌలు వ్రాస్తూ ఉన్నప్పుడు సంఘాలలో ఉన్నటువంటి తప్పుడు బోధలను ఖండిస్తూ ఆ పరిస్థితులను చక్కపరుస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథములో యోహాను సంఘాలను గురించి వ్రాస్తూ సంఘాలలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుచూ వారిని కరెక్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదైనాను సరే మనం అనుసరిస్తూ ఉన్నది, మనం ఆచరిస్తూ ఉన్నది అది సరైనదా కాదా అనే దానికి ప్రవచన ఆధారం ఎంతైనా అవసరం. అందువలనే యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనములో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని అంటాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. పరిశీలన లేకపోతే దుర్బోధలకు మనం వెళ్ళే అవకాశమును, వ్యర్థమైన వాటిని అనుసరించే అవకాశమును. అందువలన దేవుని వాక్యాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి. చెప్పేది అలా ఉన్నదా లేదా, అది వాక్యాధారమా కాదా అనేటువంటి దానిని మనము గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనాన్ని చూసినట్లయితే వాక్యాన్ని అద్దముతో పోలుస్తూ ఉన్నాడు. మిర్రర్, అద్దము ఎదుటికి మనం వచ్చినప్పుడు మనము సరి చేసుకుంటాం. మన తల చెడిపోయిందా లేదా, మనము బాగా కనిపిస్తున్నామా లేదా, ఎక్కడ తెల్లగా ఉన్నది ముఖము మీద,
ఎక్కడ నల్లగా ఉన్నది వాటిని చూసుకొని మనం సరి చేసుకుంటాం. కాబట్టి దేవుని వాక్యము మనను సరిచేసేదిగా ఉంటుంది. వాక్యమును పరిశోధించకపోవడం వలన, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన విశ్వాసులు అనేకులు చెదిరిపోతూ ఉన్నారు. ఈనాడు సంఘాలలో కావచ్చు, సమాజములలో కావచ్చు, దేవుని వాక్యానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం, ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మన బోధలు, మన మాటలు, మన చర్యలు వాక్యానుకూలమైనవిగా ఉన్నాయా లేవా అనేటువంటిది మనం పరిశోధించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి పేతురు తన సందేశములో మొదటిగా వారిలో ఉన్నటువంటి అభిప్రాయాలను తొలగిస్తున్నాడు. వీరు క్రొత్త మద్యముతో నిండలేదు, మీరు కలవరపాటు చెందనవసరము లేదు, ఇదిగో ప్రవచనాలలో ఉన్నటువంటిది ఇక్కడ జరుగుతూ ఉన్నది అని తేటపరచాడు. రెండవ విషయం, ప్రభు అని నేను అంటూ ఉన్నాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 22 నుంచి 36 వచనములలో పేతురు సందేశములో అక్కడ కూడా ప్రవచనమే ఉన్నది. కానీ ఆ ప్రవచనానికి ప్రభు అక్కడ ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాడు. 15 వచనాలలో పేతురు సందేశములో ప్రభువును గూర్చి ఎక్కువగా చెప్తూ ఉన్నాడు. అనగా తన సందేశానికి మూలము ప్రభువై ఉంటూ ఉన్నాడు. అపోస్తలులు కార్యములలో అపోస్తలులు ప్రకటించిన సందేశాలన్నిటికీ కూడా యేసుక్రీస్తే కేంద్ర బిందువై ఉంటూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే దేవుని శక్తిని తెలియపరుస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయనను లేపెను. యేసు ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు, ఆయన శక్తిమంతుడు అని అంటున్నాడు. 32వ వచనంలో మేమందరము సాక్షులం, మేము చూచాం, ఆయన పునరుద్ధానాన్ని చూచాం, మేము చూచిన దానిని ప్రకటిస్తూ ఉన్నాం, మేము కల్పితమైన దానిని ప్రకటించడం లేదు, మేము సాక్షులము అంటున్నాడు. 36వ వచనంలో చూసినట్లయితే ప్రభువునుగాను క్రీస్తుగాను నియమించెను. ఆయన ప్రభు, ఆయన క్రీస్తు అనగా మెస్సియాగా నియమించాడు. యేసుక్రీస్తుకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. తన సందేశములో యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యములే 7వ అధ్యాయం 52వ వచనం 55వ వచనాన్ని చూసినట్లయితే స్టెఫెను సందేశములో కూడా యేసు ప్రభువు కనిపిస్తూ ఉన్నాడు. ఆ నీతిమంతుని రాకను గూర్చి మేము తెలియపరచాం, ఆ నీతిమంతుని రాకను గూర్చి తెలియపరచాం. ఆ రీతిగా తెలియపరచిన వారిని మీరు చంపారు. యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూస్తూ ఉన్నారు. 59వ వచనంలో యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోను అని అంటున్నాడు. యేసుక్రీస్తు ఈ మాటలు వారి సందేశానికి మూలమై ఉంటూ ఉన్నవి. అలాగే ఫిలిప్పు కూడా, పరిచారకుడైనటువంటి ఫిలిప్పు నపుంసకునితో మాట్లాడుతున్నప్పుడు యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. పౌలు కూడా తన సందేశములో తనను గూర్చి ప్రకటించుకోలేదు, కానీ యేసుక్రీస్తును గూర్చి ప్రకటించాడు. 9వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే యేసే దేవుని కుమారుడని ఆయన్ను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. యేసే దేవుని కుమారుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయనే క్రీస్తు, యేసే క్రీస్తు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యానికి, సువార్తకు, సందేశానికి మూలము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. వాక్యములో చూసినట్లయితే ధర్మశాస్త్రము కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, మరి ఏదైనా యేసు ప్రభువునే చూపిస్తూ ఉన్నది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే క్రీస్తు యొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. ధర్మశాస్త్రము క్రీస్తు యొద్దకు నడిపించాలి. క్రీస్తు యొద్దకు నడిపించని ధర్మశాస్త్రము మనకు అవసరం లేదు. క్రీస్తు యొద్దకు నడిపిస్తుంది ధర్మశాస్త్రం అని పౌలు తేటగా చెప్తూ ఉన్నాడు. అలాగే లూకాసు వార్త
24వ అధ్యాయం 26, 27, 44 వచనములలో చూచినట్లయితే అక్కడ మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని అంటాడు. మోషే ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉన్నాడు. సమస్త ప్రవక్తలు కూడా యేసు ప్రభువును గూర్చే ప్రకటించాడని అంటున్నాడు. 44వ వచనంలో కీర్తనలలో కూడా నన్ను గూర్చే వ్రాయబడి ఉన్నది అని అంటాడు. అనగా దేవుని వాక్యం అంతయు కూడా, బైబిల్ అంతయు కూడా క్రీస్తును చూపిస్తూ ఉన్నది. క్రీస్తును చూపించని సందేశాలు మనకు అవసరం లేదు. క్రీస్తును యొద్దకు నడిపించని సందేశాలు మనకు అవసరం లేదు. పేతురు సందేశములో ప్రభువును చూపిస్తూ ఉన్నాడు. ఈనాడు మన ఆలయాలలో, మన వ్యక్తిగత జీవితాలలో క్రీస్తును చూపించగలుగుతున్నామా? క్రీస్తుకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామా? క్రీస్తు యొద్దకు నడిపించే విధంగా మన చర్యలు ఉంటున్నాయా? అది మనం వేసుకోవలసిన ప్రశ్న. అనేక పర్యాయాలు మనల్ని మనం చూపించుకుంటూ ఉన్నాం, మన కార్యాలను చూపిస్తూ ఉన్నాం. మన కార్యాలు కాదు, మనల్ని చూపించుకోవడం కాదు, యేసును చూపించాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటూ ఉన్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యేసును చూపిద్దాం. మన గొప్పతనాన్ని కాదు, మన యొక్క జ్ఞానాన్ని కాదు, మన యొక్క అధికారాన్ని కాదు, యేసును చూపిద్దాం. పేతురు సందేశములో అది ఉంటూ ఉన్నది. 3వ అంశము పశ్చాత్తాపము. పశ్చాత్తాపము ప్రవచనముల ద్వారా, ప్రభువును చూపించుట ద్వారా వారు విశ్వసించి పశ్చాత్తాపడినట్లుగా చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 37వ వచనం మొదలు 41వ వచనం వరకు కూడా ఈ వాక్య భాగమును మనం చూస్తూ ఉన్నాం. వారు హృదయములలో నొచ్చుకొని, 37వ వచనంలో హృదయములో నొచ్చుకొని అనే మాటకు మూల భాషలో వ్రాయబడిన మాట పొడవబడి. పేతురు సందేశం ఇస్తే, ప్రవచనాలను ఎత్తి చూపిస్తే, పేతురు ప్రభువును చూపిస్తే వారు హృదయాలలో నొచ్చుకున్నారు, హృదయాలలో పొడవబడినారు. అనగా బల్లెముతో మనం పొడిస్తే ఎంత బాధ కలుగుతుందో అంత బాధను వారు అనుభవించి మేమేమి చెయ్యాలి అని అడిగారు. మేమేమి చెయ్యాలి అని అడిగారు. దేవుని వాక్యము పొడవాలి, దేవుని వాక్యము గాయాన్ని చేయాలి, దేవుని వాక్యము గుచ్చుకోవాలి. కానీ ఈనాడు దేవుని వాక్యము ఆ రీతిగా గుచ్చుకునే విధంగా చెప్తే విమర్శిస్తున్నారు అని అంటారు. విమర్శ కాదు, కరెక్ట్ చేస్తూ ఉన్నాం. దైవజనులుగా, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారిగా కరెక్ట్ చేస్తున్నాం. పేతురు తన సందేశములో యేసు ప్రభువును చూపించడం ద్వారా, ప్రవచనాలను ఎత్తి చూపుట ద్వారా వారు హృదయములో పొడుచుకున్నారు. మేమేమి చేయాలి అన్నారు. పశ్చాత్తాపము కొరకు పౌలు బలవంతము చేయలేదు. ఏ రీతిగా ప్రలోభ పెట్టలేదు. వారి అంతగా వారే స్వచ్ఛతగా వారు వస్తూ ఉన్నారు. మేమేం చేయాలి అని అంటూ ఉన్నారు. ఈనాడు ప్రజలు పొడుచుకునే వాక్యాన్ని వినరు, దురద చెవులు కలిగిన వారై ఉంటూ ఉన్నారు. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలలో హితబోధను సహింపక అని అంటూ ఉన్నాడు. హితబోధ అనే మాటకు కూడా మూల భాషలో ఆరోగ్యకరమైన బోధ అంటే, బోధనలో కూడా ఆరోగ్యకరమైన బోధలు, అనారోగ్యాన్ని కలిగజేసే బోధలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మీరే విచక్షించవచ్చు, వివేచన ద్వారా దాన్ని గ్రహించవచ్చు. ఆరోగ్యకరమైన బోధలు ఈనాడు లోపిస్తూ ఉన్నాయి. అనారోగ్యాన్ని కలుగచేసే బోధలు ఉంటూ ఉన్నాయి. వాక్యము పొడుచుకునే విధంగా చెప్పడం లేదు. దురద చెవులు కలిగిన వారిగా ప్రజలు ఉంటున్నారు. దానికి తగిన విధంగానే చెప్తూ ఉన్నారు. నొప్పించని సందేశాలు ఇస్తూ ఉన్నారు. వారి యందు ప్రజలు ఆనందిస్తూ ఉన్నారు. కల్పనా కథలను హాయిగా వింటారు కానీ దేవుని వాక్యాన్ని వినరు.
కాబట్టి పశ్చాత్తాపము 38వ వచనంలో మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసు నామమున బాప్తిసం పొందుడు. మేమేం చెయ్యాలి అని అడిగినప్పుడు పౌలు చెప్తున్నాడు, మారు మనస్సు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు నామమున బాప్తిసం పొందండి. వెలుపలి రూపములోనే కాదు, అంతరంగములో కూడా మారేదే పశ్చాత్తాపం. అంతరంగములో మార్పు కలుగు చేసేదే పశ్చాత్తాపము. కాబట్టి కొన్ని పర్యాయాలు మేము ప్రభు నమ్ముకున్నామని బట్టలు మార్చుకుంటారు, కానీ బట్టలు కాదు. అవసరమేమో కొన్ని పర్యాయాలు, కానీ దానికంటే అవసరం ఏదయ్యా అంటే అంతరంగములో మార్పు. దావీదు రాజు 51వ కీర్తనలో నా అంతరంగములో శుద్ధమైన మనస్సును నూతనముగా పుట్టించు అంటాడు. అంతరంగములో మార్పు. కాబట్టి పేతురు సందేశానికి వారు పశ్చాత్తాపపడుతూ ఉన్నారు. ఎవరయ్యా బాప్తిసం పొందింది అంటే అక్కడ 41వ వచనంలో వాక్యమును అంగీకరించిన వారు. ఎవరు వాక్యాన్ని అంగీకరించారో వారే బాప్తిసం పొందారు. వాక్యాన్ని అంగీకరించని వారు బాప్తిసం పొందరు. మారు మనస్సు లేకుండా వారు బాప్తిసం పొందలేదు. పాప క్షమాపణ లేకుండా వారు బాప్తిసం పొందలేదు. ఈనాడు కొన్ని పరిస్థితులు దానికి భిన్నంగా ఉంటూ ఉన్నాయి. మారు మనస్సు లేనివారు బాప్తిసం పొందుతున్నారు. పాప క్షమాపణ పశ్చాత్తాపము లేనివారు బాప్తిసం పొందుతున్నారు. అందువలన ఈనాడు సంఘాలు భ్రష్టు పట్టేస్తూ ఉన్నాయి. సంఘాలు క్షీణదశకు వస్తూ ఉన్నాయి. సంఘాలలో విశ్వాసులు చెదిరిపోవడానికి కారణం ఇదే అయి ఉంటూ ఉన్నది. మారు మనస్సు లేనివారు, పాప క్షమాపణ లేనివారు, పశ్చాత్తాపం పడనివారు, వాక్యాన్ని అంగీకరించని వారు బాప్తిసం తీసుకొని సంఘాలలో పాడు చేస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 37వ వచనంలో చూచినట్లయితే అక్కడ కూడా తిరిగి ఫిలిప్పు సంఘటనను మనం చూడడానికి అవకాశం ఉన్నది. 37-38 వచనాలలో నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని చెప్పాను. బాప్తిసం సందర్భం వచ్చింది. ఇదిగో నపుంసకునితో ఫిలిప్పు మాట్లాడుతున్నాడు. నీవు పూర్ణ హృదయముతో విశ్వసిస్తే పొందవచ్చు. పూర్ణ హృదయంతో విశ్వసిస్తే పొందవచ్చు. పూర్ణ హృదయంతో విశ్వసించకపోతే నీవు బాప్తిసం పొందనవసరం లేదని చెప్పాడు. వెంటనే అతను ఏమంటూ ఉన్నాడయ్యా అంటే యేసు క్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసిస్తున్నాను, నేను విశ్వసిస్తున్నానని చెప్పాడు. వెంటనే బాప్తిసం పొందాడు. కాబట్టి సందేశములో 3వ అంశం పశ్చాత్తాపమునకు ప్రేరేపణ అయి ఉంటున్నది. దేవుని వాక్యం, దేవుడు మాత్రమే పశ్చాత్తాపమునకు ప్రేరణ కాని మనుషులు కాదు, మనుష్య జ్ఞానము కాదు. 4వ అంశం ఏమయ్యా అంటే ప్రత్యేకత. ప్రత్యేకత. పశ్చాత్తాపడిన వారు ప్రత్యేకంగా వారు జీవిస్తూ ఉన్నారు. వారిలో మార్పు లోకానికి కనిపించే విధంగా చూపిస్తూ ఉన్నారు. 42వ వచనం మొదలు 47వ వచనం వరకు కూడా ఈ మాటలు మనం చూస్తున్నాం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తుల బోధ, వ్యక్తిగత డిసిప్లిన్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. పశ్చాత్తాపడిన వ్యక్తి జీవితములో ఈ ప్రత్యేక జీవితం ఎంతైనా అవసరం. దేవుని వాక్యములో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండాలి. ఎడతెగక ఉండాలి అంటే అన్ని మానేసి వాటిలోనే నిమగ్నమైపోమ్మని కాదు. అనగా సమయము దొరికినప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా ఆ రీతిగా ఉండమనేటువంటి ఉద్దేశమే కానీ అన్ని పనులన్నీ మానేసి ఇదిగో బోధయందు, సహవాసమందు
రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయట యందే ఉండమనే ఉద్దేశము కాదు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఆ ప్రత్యేకత మాత్రమే కాదు, ఆ వ్యక్తిగత డిసిప్లిన్ మాత్రమే కాదు, ఇంకనో వారు సమాజానికి మేలుకరమైన విషయాలు కూడా వారిలో కనిపిస్తూ ఉన్నాయి. వాక్యములో చూచినట్లయితే అక్కడ 44వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉండిరి. వ్యక్తిగతమైన జీవితములో వారు ఆధ్యాత్మికంగా ఎదగడం మాత్రమే కాదు, సమాజంలో కూడా వారు పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. వారు కలిగినదంతయు కూడా సమిష్టిగా ఉంచుకున్నారు. ఎవరికి అక్కర ఉన్నదో వారికి పంచి పెడుతూ ఉన్నారు. అక్కర లేని వారికి కాదు, ఎవరికి అవసరత ఉన్నదో వారికి పంచి పెడుతున్నారు. ఈనాడు మనమైతే అవసరం లేని వారికి కూడా పంచి పెడతాం, అది వేరే విషయం. కానీ ఎవరికి అవసరమో వారికి పంచి పెడుతూ ఉన్నారు. అంతేకాదు, ప్రతి దినము దేవాలయములో కూడుకొనొచ్చు. ఈనాడు మనకు పరిస్థితులను బట్టి అవకాశం లేకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ప్రతి దినము దేవాలయంలో దేని కొరకయ్యా కూడుకునేది అంటే దేవుణ్ణి స్తుతించడానికి, రొట్టె విరచడానికి వారు కూడుతూ ఉన్నారు. ఈనాడు మనం కూడే కారణాలు వేరే ఉండవచ్చు, అది వేరే విషయం. కానీ దేవుని ఆలయంలో కూడే ఉద్దేశం ఎందుకయ్యా అంటే రొట్టె విరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి. దేవుని స్తుతించడానికి దేవుని ఆలయం, మనల్ని మనం స్తుతించుకోవడానికి కాదు. అంతేకాదు, కానీ ఆ చివరి మాట చూసినట్లయితే రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుండిరి. రక్షణ పొందుచున్న వారిని అనుదినము చేర్చున్నారు. రక్షణ పొందుచున్న వారి వలన సమాజానికి మేలు కలుగుతుంది. రక్షణ లేని వారి వలన సమాజానికి, సంఘానికి ప్రయోజనం లేదు, దేశానికి కూడా ప్రయోజనం లేదు. ఎవరైతే రక్షణ పొందుతారో వారి వలన దేశానికి మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలు దాని ద్వారా ఇంకనూ ఆశీర్వదింపబడడానికి అవకాశము ఉంటూ ఉన్నది. ప్రభువునందు ప్రియమైన వారలారా, ప్రతి దినము దేవాలయంలో రొట్టె విరచడానికి, దేవుని స్తుతించడానికి చేరుతూ ఉన్నారు. అనగా వ్యక్తిగతమైన డిసిప్లిన్తో పాటు సమాజము ఎడల వారి బాధ్యత కూడా వారు చూపిస్తూ ఉన్నారు. సమాజము ఎడల వారి కన్సర్న్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. వ్యక్తిగత ఆధ్యాత్మిక క్రమశిక్షణతో పాటు సమాజము ఎడల వారి బాధ్యతను కూడా మనము చూస్తూ ఉన్నాం. అందువలనే ఈ రెండిటిని సమన్వయపరుస్తూ యాకోబు తన పత్రికలో ఒక మాట అంటూ ఉన్నాడు. నిజమైనటువంటి భక్తి ఏదో తాను తేటపరుస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపురచుకొనచ్చు భక్తి గలవాడనని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట, లోకమాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుట. వ్యక్తిగతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితములో వృద్ధి చెందడమే కాదు, సమాజం ఎడల బాధ్యతను కూడా కనపరచాలి. అందువల్లనే కళంకము లేని భక్తి ఏదంటే దిక్కులేని విధవరాండ్రను, పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం, సోషల్ సర్వీస్. ఈ లాక్డౌన్ పీరియడ్లో సంఘాలు కావచ్చు, క్రైస్తవ సంస్థలు కావచ్చు, ఇది సోషల్ సర్వీస్ చేయడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. కొన్ని పర్యాయాలు మనం వ్యక్తిగతంగా చేయలేకపోవచ్చు, చేసేవారికి మనం సహకరించవచ్చు. అవసరతలో ఉన్న వారిని ఆదుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం కావచ్చు. ఇంటిలో వ్యక్తిగతంగా దేవుని వాక్యముతో సహవాసం చేస్తూ సమాజం ఎడల బాధ్యతను కూడా కనపరిచేవారిగా ఉన్నట్లయితే అది లోకానికి ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి పేతురు సందేశములో
మొదటిగా ప్రవచనాలను చూస్తూ ఉన్నాం, సరిదిద్దుతూ ఉన్నాడు. దేవుని వాక్యము మనను సరిదిద్దుతూ ఉన్నది. యేసుక్రీస్తును చూపిస్తూ ఉన్నాడు, ప్రభువును చూపిస్తూ ఉన్నాడు. ప్రభువే మన సందేశానికి కేంద్ర బిందువై ఉండాలి. మనము కాదు, మన కార్యాలు కాదు. ప్రభువుకే ఘనత ప్రభావములు కలగాలి. ఆయన హెచ్చింపబడాలి. ఆయన శక్తిమంతుడు. ఆయనే మనను రక్షించాడు. మూడవ విషయం పశ్చాత్తాపం. ప్రవచనాలు ప్రభు పశ్చాత్తాపానికి వారిని ప్రేరేపించాడు. ఎవరు కూడా బలవంతంగా పశ్చాత్తాపపడలేదు, బలవంతంగా బాప్తిసం పొందలేదు. స్వతహాగా ఇష్టపూర్వకంగా వారు బాప్తిసం పొందారు. అంతటితో అయిపోలేదు. వారు ప్రత్యేక జీవితాన్ని జీవించారు. వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక ఎదుగుదలతో పాటు సమాజము ఎడల వారి బాధ్యతలను వారు నిర్వర్తించారు. కాబట్టి అనుదినము రక్షణ పొందుచున్న వారిని సమాజములో, సంఘములో మనం చేర్చుకున్నట్లయితే వారి ద్వారా సంఘానికి, దేశానికి, సమాజములకు అది ఆశీర్వాదకరం. ఆ రీతిగా కాకపోయినట్లయితే మరి రక్షణ పొందని వారి వలన సంఘాలకు నష్టమే, సమాజానికి నష్టమే, దేశానికి కూడా నష్టమే. ఎందుకంటే రక్షణ పొందని వారు పాపములోనే జీవిస్తారు. పాపము వలన లోకానికి నష్టమే కానీ ఏ విధమైన మేలు కాదు. కాబట్టి ఆ వాస్తవాన్ని గ్రహించిన వారమై ఈ ఉదయకాల సమయమందు పేతురు సందేశమును ఆధారం చేసుకొని వాక్యాన్ని విని ఉంటుండగా ఈ లాక్డౌన్ పీరియడ్లో మనమందరం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మన ఆచారములు, మన చర్యలు వాక్యానుకూలమా లేదా పరిశీలన చేసుకుందాం. ప్రభువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి దానిని గమనిద్దాం. మన జీవితం ద్వారా ఇతరులను పశ్చాత్తాపానికి ప్రేరేపిద్దాం. అంతటితో కాదు కానీ ప్రత్యేకమైన వ్యక్తులుగా లోకములో మనం కనిపిద్దాం. అనగా వేషముతో కాదు, మన చర్యల ద్వారా, వ్యక్తిగత డిసిప్లిన్ ద్వారా సమాజం ఎడల మన బాధ్యతను మనం కనుపరుస్తూ దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం మన జీవితాలను మలుచుకుందాం. ఆ రీతిగా దేవుడు మనల్ని తీర్చిదిద్దునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాపూర్ణుడైన మా తండ్రి, కృపగలిగిన మా రాజా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మీరిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. అవును తండ్రి, పేతురు సందేశము ద్వారా 3,000 మంది మీ వైపు తిరిగారు. ఎవరు బలవంతం చేయలేదు. ప్రవచన వాక్యముల ద్వారా వారు సరిచేయబడ్డారు. ప్రభువు శక్తిని ఎరిగిన వారై మేమేమి చేయాలి అని వ్యక్తిగత క్రమశిక్షణను ఏర్పరచుకున్నారు. సమాజం ఎడల వారి బాధ్యతను నెరవేర్చారు. ఈనాడు మేము కూడా మా చర్యలు, మా మాటలు, మా సందేశాలు వాక్యానుకూలమైనవిగా ఉంటున్నాయా లేదా అని పరిశోధించుకోవడానికి సహాయం దయచేయండి. అంతేకాదు మీ శక్తిని లోకానికి చూపించు వారిగా మమ్మను మలచు, మా శక్తిని కాదు. అలాగే పశ్చాత్తాపము దిశగా ప్రజలు ప్రేరేపింపబడిన వారే ప్రత్యేకమైన వారిగా ఉంటూ మా దేశానికి, మా రాష్ట్రానికి, మా సంఘానికి ఆశీర్వాదకారకులుగా వారు మారున్నట్లు నీ సహాయాన్ని దయచేయమని, నీ దీవెనలు మా అందరి మీద కూడా కృమ్మరించమని ఈ మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చుంటూ భూమి మీదనో నెరవేరునుగా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ ప్రాణం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేకాదుష్టి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మన హృదయములకు, మన తలంపులకు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడును సదాకాలము మీకు తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.